అక్కడ కూడా రెడీ. అది కూడా ఐ బేస్ కి మీకు ఒక మంచి క్రీమ్ కన్సీలర్ కావాలి అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఎందుకంటే ఈ కన్సీలర్ మనకి కొంచెం గట్టిగా ఉంటుంది, మిగిలిన కన్సీలర్ లాగా మనకి క్రీమీ ఉండదు. రింకిల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఐ బేస్ కింద చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో రీకాన్ బ్రషెస్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై రీజన్ ఫేవరెట్ బ్రష్. నేను మాట్లాడేది అందరికి వినిపిస్తుందా? కొంచెం ఇక్కడ నాకు వినిపించలేదు, అరిచి మాట్లాడుతున్నాను. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అది కూడా కట్ క్రీజ్ చేసేటప్పుడు మన హాఫ్ కట్ క్రీజ్, ఫుల్ కట్ క్రీజ్ అంతా చేస్తాం కదా, అప్పుడు ఈ ప్యాలెట్ అయితే నా ఫేవరెట్ లిస్ట్. ఎందుకంటే కళ్ళు మీద రింకిల్స్ ఉన్నా కూడా ఇది ఏ క్రీజ్ లైన్స్ని మనకి క్రియేట్ చేయదు. మనం కాంపాక్ట్ పౌడర్ పెట్టకపోయినా మనకు ఒక మంచి ఐ బేస్ కింద ఇది ఉంటుంది. నేను చెప్పినట్టు కట్ క్రీజ్ చేసేటప్పుడు మనకి రింకిల్స్ ఎక్కువ వస్తుంది సరిగా మనం ఐ షాడో పెట్టకపోతే. ఆ ప్రాబ్లం ఈ క్రీమ్ కన్సీలర్ ప్యాలెట్లో మీకు రాదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రీమ్ కన్సీలర్ ప్యాలెట్. అండ్ అదేలాగా బ్రషెస్ అని చెప్పేటప్పుడు చాలామంది బిగినర్స్ నా దగ్గర అడిగేది, మ్యామ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా నాకు ఒక బ్రష్ చెప్పండి, ఎక్స్పెన్సివ్ నేను కొనలేను అని చెప్పేటప్పుడు నేను ఆ ఫస్ట్ సజెషన్ ఇస్ ఆల్వేస్ రీకోడ్. మనకి 20 బ్రషెస్ ఐ థింక్ 3000లో అండ్ 30 బ్రషెస్ 4000లో విత్ గుడ్ క్వాలిటీ. నేను ఇదే యూజ్ చేస్తున్నాను, అందుకే మీకు కూడా చెప్తున్నాను. నా మాస్టర్ క్లాస్ స్టూడెంట్స్కి కూడా ఈ బ్రష్ సెట్ నేను ఇస్తున్నాను బికాస్ ఐ రియలీ లవ్ ద క్వాలిటీ. సో మీకు అన్ని బ్రషెస్ వచ్చేస్తాయి 20 బ్రషెస్లో 30 బ్రష్ సెట్లో. సో ఆ బ్రష్లో ఉన్న కన్సీలర్ బ్రష్ నేను యూజ్ చేస్తున్నాను. నేను క్విక్ మేకప్ అప్లికేషన్ చేస్తాను సో దట్ ఐ కెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ అండ్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకే, అందుకోసం గబగబా చేస్తాను నేను. ఐ మేకప్ అంతా నేను ఇవాళ ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, బట్ అయినా బేస్ చేసిన వెంటనే మర్చిపోకుండా మన బ్యూటీ బ్లెండర్ని వెట్ చేసుకుని జస్ట్ ఇలా ట్యాప్ చేసి ఎక్సెస్ ప్రోడక్ట్ని తీసేయండి. ఎక్సెస్ తీసిన తర్వాత నేను బీ పర్ఫెక్ట్ ఐ షాడో ప్యాలెట్ తీస్తున్నాను. బ్లెండింగ్ బ్రష్ తీసుకొని, సిన్స్ సారీ మనకి గ్రీన్ అండ్ రెడ్ ఉండడం వల్ల నేను ఒక ఆరెంజిష్ బ్రౌన్ తీస్తున్నాను. ఫేస్ స్కిన్ టోన్ కాబట్టి కొంచెం లైట్ కలర్, ఇదే కొంచెం డీప్ స్కిన్ టోన్గా ఉంటే కొంచెం డార్క్ కలర్తో స్టార్ట్ చేయాలి. నేను కాంపాక్ట్ పౌడర్ ఐ బేస్ తర్వాత పెట్టలేదు, అయినా చూడండి దీంట్లో ఏ మనకి క్రీజ్ లైన్సే రాదు. క్రీజ్ ఏరియాలో ఐ షాడోని పెట్టి బ్లెండ్ సర్క్యులర్ మోషన్. సో బ్లెండ్ చేస్తున్నాను ఎడ్జెస్లో.